హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా ఎవ్వరి హెల్ప్ లేకుండా పప్పు చెక్కలను ఎలా తయారు చేయాలో చూసేయండి. ఏంటి సాహసాలు చేస్తున్నాను అనుకున్నారా? క్రిస్పీనెస్ అలా ఉందండి బాబు, వేరే లెవెల్లో క్రిస్పీనెస్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్దది బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో నేనైతే 3 కప్స్ ఆ కప్పుతో 1/2 కిలో పిండి వస్తుందండి. అయితే నేను 1/2 కిలోకి ఒక 1/2 కిలో ఎక్స్ట్రా 3/4 కిలో పిండి తీసుకొని అందులో మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, మీరు కారం ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకోండి. నేను కొంచెం కారం తక్కువే వేస్తాను. నా వంటలన్నీ మీరు అబ్జర్వ్ చేసి మీ టేస్ట్కి తగినట్లుగా మీరు కారం వేసుకోండి. నేనైతే ఒక 6 పచ్చిమిర్చి, ఒక పెద్ద పీసే అల్లం ముక్కను వేసేసాను. మిక్సర్లో ఇట్లా కచ్చాపచ్చాగా పెట్టుకున్నాను. నేనైతే పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం 2 అయితే ఒక 2 అవర్స్ ముందు నానపెట్టానండి. నానపెట్టడం వల్ల ఏమవుతుందంటే పెసరపప్పు మెత్తగా నానిపోతాయి కొంచెం, అండ్ సగ్గుబియ్యం కూడా 2 నానిపోతాయి కదా. మనం పిండిలో కలిపి ఆయిల్లో వేసినప్పుడు ఇలా బాగా ఉబ్బిపోయి క్రిస్పీగా ఉంటాయండి. ఎంత బాగా నానితే అంత క్రిస్పీగా ఉంటాయి. అలానే ఎక్కువే అవసరం లేదు, అట్లీస్ట్ ఒక 2 అవర్స్ నానపెడితే సరిపోతుంది అంతే ఫ్రెండ్స్. ఇలా పిండిలో ఒక్కసారి కలుపుకొని ఉప్పు వేసుకొని వాటర్ అయితే ఈ టైంలో గోరువెచ్చగా వాటర్ ఒకసారి పొయ్యి మీద పెట్టండి. వాటర్ పెట్టేసి 1/2 లీటర్ వాటర్ అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడు పొయ్యి మీద పెట్టేసి చెక్కలు క్రిస్పీగా రావాలంటే ఎప్పుడైనా కానీ మీ దగ్గర మీగడ ఉంటే మీగడ, లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి, లేదు అనుకుంటే వేడి ఆయిల్ అయినా వేసేసుకోండి. వేసుకుంటే ఎప్పుడైనా కానీ చెక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. అట్లీస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయినా వేయండి, చెక్కలు బాగుంటాయి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసేసాను. కావాలి అనుకున్న వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు. కరివేపాకు వేసాను. కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు చాలని కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటరు నేనైతే బాయిల్ చేయడానికి పెట్టేశానండి. వాటర్ హీట్ అయిపోయాయి. బాగా వేడిగా ఉన్న వాటర్ని తీసుకొని ఇలా కొంచెం ఒకేసారి మొత్తం వాటర్ పోసేయద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే పిండి జారుగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ పొడి పిండి యాడ్ చేసుకోవాలి. అలా లేకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుతూ ఉండండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి కూడా బాగా కలుస్తుంది. మొత్తం ఒకేసారి వేయడం వల్ల పిండి కలవదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గోరువెచ్చగా ఉన్న వాటర్ తీసుకొని కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా చూడండి, ఇలా ప్రెస్ చేసినప్పుడు పిండి నా ఫింగర్స్ దానిపైన దాని ఫింగర్స్ అచ్చుముద్ర పడ్డాయి కదా, అట్లా అచ్చుపడే విధంగా కొంచెం ఆ విధంగా కలిపి సైడ్కి పెట్టేయండి, మూత పెట్టేసి. నా దగ్గర అయితే పూరీ ప్రెస్ లేదు, అందుకని నేనైతే ఇలా చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే పూరీ ప్రెషర్ ఉంటే దాంతోనే చేసేసుకోండి, ఇంకా బాగా వస్తాయి, షేప్ వస్తాయి ఇంకా బాగా, అంతే. క్రిస్పీనెస్ అయితే ఇలా చేస్తే బాగుంటాయి. నా దగ్గర పూరీ ప్రెషర్ లేదు కాబట్టి నేనైతే కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండిని మూత పెట్టేయండి. ఎందుకంటే దానిపైన ఏదో ఒక లిడ్ పెట్టడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది. చిన్న బాల్స్గా చేసుకొని మీ ఇష్టం, చిన్నవి కావాలంటే మరీ చిన్నవి, కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా బాల్స్ లాగా తీసుకొని, మీ దగ్గర వాటర్ తాగుతారు కదా లోటా, ఆ లోటా ఉంటే ఓకే, లేదంటే కింద ఫ్లాట్గా ఉండే బౌల్స్ ఉంటాయి కదండి, ఆ బౌల్స్ అయినా ఓకే. ఏదైనా కొంచెం కింద ఫ్లాట్గా ఉండేది, మీరు పైన పట్టుకొని ప్రెస్ చేయడానికి వీలుగా ఉండేది, అలాంటివి ఏమన్నా ఉంటే తీసుకొని జస్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కవర్ దాన్ని పైనుంచి కూడా కవర్ చేసేసి, నేనైతే కింద ఫ్లాట్గా ఉండే బౌల్ తీసుకున్నానండి. దాంతో జస్ట్ అలా ప్రెస్ చేసి ఒకసారి రుద్దినట్లు అలా అనండి, చాలా పల్చగా వచ్చేస్తాయండి, అసలు మందంగా రావు, అండ్ మధ్యలో బ్రేకేజ్ ఏమి ఉండదండి. పూరీ ప్రెషర్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా.
నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ప్రెస్ చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేయండి. ఎప్పుడైనా కానీ పిండి వంటలు చేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేయండి, తక్కువ వేయద్దు. నేనైతే ఒక ప్యాకెట్ ఆయిల్ వేసేసానండి. వేసేసి చూడండి ఈ చెక్కలన్నిటిని ఇలా నేను బౌల్‌తో ప్రెస్ చేసుకొని ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద వేసానండి. ఎందుకంటే తొందరగా అయిపోతుందని చెప్పి క్లాత్ మీద వేసి ఆయిల్ ఎప్పుడైనా మీడియం హీట్‌లో ఉంచుకొని మాత్రమే చేయండి మీరు. హైలో ఉంచేస్తే వేగిపోతాయి కానీ తర్వాత కొంచెం గట్టిగా ఉంటాయి. అందుకని మీడియం హీట్‌లో పెట్టుకొని అలా చేసుకొని పక్కన పెట్టుకొని 1, 2 అలా ఆయిల్‌తో ఏమన్నా వంటలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా జాగ్రత్తగా చేసుకోండి. ఎవరు హెల్ప్ లేకపోయినా కొంచెం కేర్‌గా చేసుకుంటే ఏం పర్వాలేదు. చూడండి పూరీల్లాగా ఎలా పొంగాయి అండ్ క్రిస్పీనెస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు మీరు చెప్తే నమ్మరు కానీ ఇదే టైంలో నేను పప్పు చెక్కలు చేద్దాము అన్న టైంలో మా బాబు స్కూల్‌కి వెళ్ళాడు. నేను స్కూల్ నుంచి తీసుకొద్దాము అని నా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది. వచ్చేసి తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. అను తెలుగు డైరీస్ అండ్ వ్లాగ్స్ అని. తన యూట్యూబ్ ఛానల్ కూడా తను వీడియో తీస్తదని కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. తనేం చేసిందంటే వీడియో తీసేసి షార్ట్ వీడియోలో పెట్టేసిందసలు. ఎప్పుడు నాకంటే ముందే పెట్టేసింది కూడా. వీడియోలు పెట్టేసింది. అలా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే. తను జస్ట్ చెప్పింది నాతో ఇలా పెడతాను అని. నేను పెడతదని ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదండి. తను పెట్టేసింది కూడా వీడియో. పక్కింట్లో కుంపటి అని టైటిల్ పెట్టేసింది. ఈ విధంగా అయితే నేను అన్నీ చేసుకొని ఇలా కొంచెం వేసిన వెంటనే టర్న్ చేయొద్దు. వేసిన వెంటనే టర్న్ చేసేస్తే ఇరిగిపోతాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒకటికొకటి తగులుతాయి కదా! కొంచెం ఒక 2 మినిట్స్ ఉంటే సెట్ అవుతుంది కదా ఆయిల్‌లో. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా సైడ్‌కి తిప్పుకొని ఫ్రై చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీరు ఎన్ని డేస్ అయినా నిల్వ చేసుకొని పిల్లలకి స్నాక్స్‌లో బయట నుంచి తీసుకొని రాకుండా, వాళ్ళు బయట ఏం ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలీదు. అలా అని అన్నీ కల్తీ ఆయిల్స్ యూజ్ చేశారు అనేం లేదు. కానీ మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చని చెప్తున్నాను. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.